హాయ్ అండి. నిన్న నైట్ డిన్నర్‌లో కానీ చపాతీలు చేశాను. చపాతీకి కాంబినేషన్‌గా కర్రీ వండే ఇంట్రెస్ట్ లేదు. మరి మీరు ఇలాంటి టైంలో చపాతీని ఎలా తింటారో కామెంట్ చేయండి. నా చిన్నప్పుడు నైట్ మిగిలిపోయిన చపాతీలు మార్నింగ్ టీలో ముంచుకొని తినడం బాగా అలవాటు. ఆ తర్వాత నేను టీ పూర్తిగా మానేశాను. ఇంకా చపాతీలో పంచదార వేసుకొని కూడా బాగా తినేదాన్ని. కానీ ఇప్పుడు పంచదార ఎక్కువగా తినకూడదు అంటున్నారు కాబట్టి నేను పంచదారకి దూరంగానే ఉంటాను. చాలా తక్కువ తింటాను. మేము డైలీ డిన్నర్‌లో కానీ టిఫిన్‌లే తింటాము. అందులో దోసలు, చపాతీలు అయితే మరీ ఎక్కువ తింటాము. ఇంక ఈ చపాతీలకి కాంబినేషన్‌గా కొన్ని సెలెక్టెడ్ కర్రీస్ పన్నీరు, చికెను అట్లాంటివి అయితేనే మా పిల్లలు తింటారు. నిన్న నైట్ అయితే నాకెందుకో ఇలా చపాతీలని పాలల్లో ముంచుకొని తినాలనిపించింది. అందుకోసమనే వేడి పాలల్లో కొంచెం బెల్లం వేసి కలిపి చపాతీలని ముక్కలుగా చేసి వేసి కాసేపు నానపెట్టుకుని అయితే తిన్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఎంతమంది ఇలా పాలతో చపాతీలు తింటారో తెలియదు కానీ నాకైతే ఈ కాంబినేషన్ చాలా ఇష్టము. మా పిల్లలు ఎంతవరకు ఇలా పాలతో చపాతీలు తినలేదు. మరి తింటారో తినరో అనుకున్నాను కానీ మా వాళ్ళకి కూడా బాగా నచ్చిందంట. బాగా తిన్నారు. బాయ్ బాయ్.